హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయల వరకు ఇవ్వబోతున్నామని చెప్పేసి స్వయంగా మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బట్ కాకపోతే వీళ్లకు రావని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క రైతు రుణమాఫీ ఎవరికి రావు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఈ రూల్స్ మొత్తం తెలుసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ క్లారిటీగా చివరి వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదేవిధంగా మీకు రైతు రుణమాఫీకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనకు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు వచ్చినటువంటి న్యూస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ రైతు రుణమాఫీ మరో న్యూస్ అని చూసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఇంత ముందుకు దొరకని ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైతు ఇక్కడ రుణమాఫీకి సంబంధించి ఏ బ్యాంకులో తీసుకుంటే మాఫీ అవుతుంది అని అడుగుతున్నారు. మనకి రైతు రుణమాఫీ గవర్నమెంట్ బ్యాంక్స్లలో మనకి ఇవ్వడం జరిగింది లోన్స్ అనేవి. సో ఆ బ్యాంకులో తీసుకున్న వారికి మాత్రమే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్బీఐ కానీ మనకి నెక్స్ట్ ఏపీజీవి కానీ నెక్స్ట్ మనకి కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఈ బ్యాంకులలో ఎవరైతే తీసుకున్నారో వారికి ఈ యొక్క రుణమాఫీ అయితే రావడం జరుగుతుంది. సుమారు మనకి ఎంత ఇస్తామంటున్నారంటే 2 lakhs వరకు ఇస్తాము. అది కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆగస్టు 15th నుంచి మొదలు పెడతాము అంటున్నారు. ఆగస్టు 15th నుంచి మొదలుపెట్టి ఈ యొక్క రుణమాఫీ అనేది అందరికీ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు సుమారు 32,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఇది ఒకేసారి అందరికీ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏ బ్యాంకులో తీసుకుంటూ ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రైతు రుణమాఫీ అందరికీ ఒకేసారి చేస్తారా లేక విడతల వారీగా చేస్తారా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎంతమంది లబ్ధిదారులు అంటే 30 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. సో 30 lakhsకి ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తామన్నారు కదా. ఆగస్టు 15 నుంచి సుమారు ఒక 10 రోజులు టైం పట్టింది అనుకోండి చేయడానికి. ఈ 10 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది, అంత టైం పడుతుంది మనకు తెలియదు ప్రస్తుతం అయితే. ఇది జస్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోవడం మాత్రమే. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత 30 లక్షల మందికి ఒకేసారి చేయాలంటే కొంచెం ఇబ్బందితో కూడుకున్న విషయమే. ఎందుకంటే బ్యాంకింగ్లో కూడా అంతమంది సిబ్బంది కలిగి ఉండాలి కాబట్టి ఇవన్నీ కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. మళ్ళీ వెంటనే వాళ్ళ కొత్త రుణాలు కూడా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే వెంటనే ఒక విడతల వారీగా అంటే ఇప్పుడు ఒక 10 లక్షల మందికి ఒకసారి, 10 లక్షల మందికి ఒకసారి, ఇంకొక 10 లక్షల మందికి ఇంకొకసారి, ఇట్లా విడతల వారీగా చేయడం జరుగుతుంది. ఆ విడతల వారీగా ఏ విధంగా చేస్తారో ఆ లిస్ట్ కూడా మనకి పంపించడం అయితే జరుగుతుంది త్వరలో. ఎందుకంటే ఒకేసారి చేస్తే బ్యాంకులలో అంత పవర్ అయితే మ్యాన్ పవర్ అయితే మనకు ఉండదు కాబట్టి ఈ విధంగా చేసే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఒకేసారి చేస్తారా, ఇది కూడా విడతల వారీగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 2 lakhs లోన్ ఉంది నాకు అంటే అందులో 1 లక్ష రూపాయలు ఒకసారి, 1 లక్ష రూపాయలు ఒకసారి చేస్తారా, ఒకేసారి చేస్తారని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. సో వారందరికీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేసేది ఏంటంటే మనకు తెలిసిన సమాచారం 2 lakhs వరకు కూడా ఒకేసారి రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే మాఫీ అవుతుందా లేదని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏం లేదండి. కేవలం అంటే ఎక్కువ తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కూడా ఏం చేయరు. కేవలం 2 lakhs వరకు చేసి రిమైనింగ్ అమౌంట్ ఒకవేళ తీసుకున్న అమౌంట్కి ఎక్కువ ఉంటేనే కట్టమంటారు, తక్కువ ఉంటే మాత్రం ఆ తక్కువ అమౌంట్ వరకే మాఫీ చేసి మీకు పాస్బుక్లు ఇస్తారు కాబట్టి తీసుకోవాలి. ఒకవేళ తక్కువ వారు ఏమనుకుంటున్నారంటే 1,50,000 ఉంటే 2 లక్షల రుణమాఫీ చేస్తే ఇంకో 50,000 తిరిగి ఇస్తారు అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదండి. కేవలం ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉంటే అక్కడ ఉన్న బ్యాలెన్స్ మీద డిపెండ్ అయ్యి మీకు రుణమాఫీ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి మార్టిగేజ్ లోన్ తీసుకుంటే రుణమాఫీ చేస్తారా, అసలు ఎందుకు చేయరు అని అడుగుతున్నారు. సో చాలామంది ప్రైవేట్ సెక్టార్లో కొంతమంది 5 ఎకరాలు 10 ఎకరాలు అట్లా పెట్టుకొని 20 లక్షలు 30 లక్షలు లోన్ తీసుకోవడం, ఓడి టైప్లో లోన్స్ తీసుకున్న వారికి ఈ యొక్క రుణమాఫీ అయితే అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి అయ్యే ఛాన్స్ కూడా అయితే లేదు. ఓవరాల్గా మనకి ఎందుకంటే ఇది కేవలం క్రాప్ లోన్స్ మాత్రమే అంటే పంటలకి అవసరాలకి తీసుకున్నటువంటి లోన్స్కి మాత్రమే ఉంటుంది తప్ప మార్టిగేజ్ చేసి తీసుకున్న లోన్స్కి ఉండదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి గోల్డ్ లోన్స్కి పాస్బుక్ పెట్టి తీసుకుంటే ఆ లోన్ మాఫీ అవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. లేదండి, చాలామంది గతంలో ఏంటంటే వడ్డీ తక్కువ పడడం కోసం వాళ్ళు మాఫీకి వడ్డీ తక్కువ పడడం కోసం ఏం చేశారంటే పాస్బుక్ జిరాక్స్ పెట్టుకొని తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ పాస్బుక్ అగ్రికల్చర్ ఉన్నవారు పెట్టుకొని తీసుకుంటే ఏంటంటే ఆ గోల్డ్కి వాళ్ళ పంట రుణాలకు అవసరం ఉంటుంది కానీ కొంచెం వడ్డీ అనేది వెసులుబాటు కల్పించడం జరిగింది తప్ప ఇది రుణమాఫీ కిందకి పనికిరాదు ఈ లోన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదొకటి. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ రుణమాఫీ అవ్వాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. సో రుణమాఫీ అవ్వాలి అంటే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి వచ్చేసి మనకి అగ్రికల్చరు పాస్బుక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
బ్యాంకు పాస్బుక్, నెక్స్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి తీసుకొని జిరాక్స్లు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా 1B ఇవన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది రుణమాఫీ సమయంలో. నెక్స్ట్ గత ప్రభుత్వంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ పొందిన వారికి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ వస్తుందో అది రాదా క్లియర్గా చెప్పండి. అంటే ఆ ప్రభుత్వంలో పొందిన వారితో సంబంధం లేదండి. అది పొందినా పొందకపోయినా ఇప్పుడు మీకు కనుక 2 లక్షల రూపాయల లోన్ కనుక కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మాఫీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇంకోటి, రైతు రుణమాఫీ చేసిన వెంటనే ఆగస్టు 15 తర్వాత చేస్తామన్నారు కదా, ఆ తర్వాత మళ్ళీ మాకు క్రాప్ లోన్స్ ఇస్తారా లేదా అనే విషయం గురించి చెప్పండి. ఖచ్చితంగా మళ్ళీ క్రాప్ లోన్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మాఫీ చేసిన తర్వాత మళ్ళీ లోన్ పొందడం కోసమే కదా మనకు ఇప్పుడు మనకి మాఫీ అనేది చేయడం జరుగుతుంది. మాఫీ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ కొత్త లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కొత్త లోన్స్ తీసుకున్న వారు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ కొన్ని వచ్చే అవకాశం ఉంటాయి. ప్రస్తుతం అయితే ఎవరైతే మాఫీ చేసుకుంటారో సో మాఫీ అయిన వెంటనే మళ్ళీ లోన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇంకొకటి, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలా. రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి, కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఉంది, ఈ విషయంపై కూడా మనం మాట్లాడుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు ఇంకొక 10-15 రోజుల్లో కొత్త న్యూ రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వడానికి ప్లాన్ చేసినట్టు మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో అన్ని గ్యారెంటీలు అమలు అవ్వాలంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కావాలి. గత 10 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. చాలామంది లబ్ధిదారులు అయితే రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి రుణమాఫీ అవ్వాలంటే ఏం డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకి కొత్త రేషన్ కార్డ్స్ ఇంకొక 10-15 రోజుల్లో మొదలవుతే వాళ్ళకి కూడా ఈ రుణమాఫీలో లబ్ధిదారులు అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏ డేట్ నుంచి తీసుకున్న వారికి రుణమాఫీ అవుతుందని అడుగుతున్నారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రావడం జరిగింది. అందుకంటే ముందు తీసుకున్న లోన్స్ అన్నిటికీ ఈ యొక్క రుణమాఫీ చేయాలని చెప్పి భావిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. సో ఓవరాల్గా తెలంగాణలో ఇప్పటివరకు అయితే మనకి కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ కార్పొరేషన్ అనేది ఏ నేమ్ తోటి క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఈ కార్పొరేషన్ అనేది ఏదైతే రుణమాఫీ చేయబోతున్నారో ఈ రుణమాఫీ ప్రాసెస్ అయితే మనకి కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ రాజస్థాన్ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఫాలో అయ్యారో అదే రాష్ట్రాల నుంచి డేటా సమకూర్చడం జరుగుతుంది. ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా చేశారు, రైతులకి ఏ పద్ధతిలో వాళ్ళు అవలంబించారు, ఇవన్నీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. సో ఏదేమైనా గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రుణమాఫీ అయితే చేయలేదు. బట్ ఈ ప్రభుత్వం అయితే దీన్ని ఎజెండాగా పెట్టుకొని ప్రతి రైతుకు మేలు చేయాలి, రైతులే మా ప్రభుత్వంలో ఒక భాగం అని చెప్పేసి భావించడం జరుగుతుంది. ఎందుకంటే రైతు లేనిది రాజ్యం లేదన్నట్టు చెప్తారుగా. సో అట్లా మనకి ఇక్కడ రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి భావించడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా దీంతోపాటు కొన్ని సబ్సిడీ స్కీమ్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మొదలయ్యే ఏదైతే ఈ రుణమాఫీ ఉందో ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఖచ్చితంగా నేను డే బై డే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ నేను ఈ వీడియోలో చెప్పిన కనుక పాయింట్స్ మిస్ అయ్యి ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగిన 1 by 1 రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం అయితే రైతు రుణమాఫీకి ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ పాయింట్స్ అయితే తెలియజేస్తాను. ఇంతకు మించి ఇంకా మీకు ఏమైనా సందేహాలు, ఇంత మించి మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ రైతు రుణమాఫీ కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.